ఆర్క న్యూస్ కు స్వాగతం. తాడేపల్లి క్రైమ్ గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆవేదన. సిఐ తనను తప్పుగా అని తిట్టారని మహిళ ఆరోపణ. తన కుమారుడిపై అన్యాయంగా గంజాయి కేసు నమోదు చేశారని మహిళ ఆరోపణలు. 5 రోజుల క్రితం తన కొడుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి ఈరోజు గంజాయి తీసుకువచ్చి ఫోటోలు తీసి కేసు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు చేసిన మహిళ జరిగిన ఘటనపై ఉన్నత అధికారులు విచారణ నిజాలు తేల్చాలని తల్లిదండ్రుల డిమాండ్. తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఓ మహిళ గంటపాటు హల్చల్ చేసింది. తన కుమారుడితో పాటు మరి కొంతమంది యువకులపై అక్రమ కేసు బనాయిస్తున్నారని కన్నీటి పర్యంతం అయింది. ఇంట్లో ఉన్న తన కొడుకుని తీసుకువెళ్లి పోలీసులు అక్రమ గంజాయి కేసు నమోదు చేస్తున్నారని ఆరోపణలు చేసింది. తన కుమారుడి కోసం పోలీస్ స్టేషన్ కు వెళితే తనను లంజ అంటూ బూతులు తిట్టారని మహిళ ఆరోపణలు చేసింది. తన కుమారుడు గంజాయి తాగి ఉండొచ్చు కానీ గంజాయి అమ్ముతున్నారని కేసు నమోదు చేయడం అన్యాయమని మహిళ ఆవేదన. నమ్మకంగా ఇంట్లో ఉన్న వారిని తీసుకువెళ్లి 5 రోజులు నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి కేసు ఒప్పుకోవాలని వేధిస్తున్నారని మహిళ తెలిపింది. అటుగా వెళ్తున్న ఓ టీడీపీ మాజీ కౌన్సిలర్ కాళ్లు పట్టుకుని తన కొడుకుపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేస్తున్నారని పోలీసులతో మాట్లాడి న్యాయం చేయాలని మహిళ కాళ్లు పట్టుకుని ప్రాధేయపడటం గమనార్హం. ఇదిలా ఉంటే పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలుపుతున్న మహిళతో సిఐ మీలాంటి వాళ్లను నేను చాలా మందిని చూశాను, ఏమి చేయాలో మాకు తెలుసు అంటూనే పోలీసుల విధులకు ఆటంకం కలిగించిందని సదరు మహిళపై కేసు నమోదు చేయాలని సిబ్బందికి సిఐ